ఆ ఒక్క దేవుడు ఎవరో తెలియని వారు ఒక 30 రోజుల పాటు ఈ సమస్త సృష్టిని, మనుషులందరినీ సృష్టించిన ఓ నిజమైన దేవుడా మీరెవరయ్యా అని అడగండి. 30 రోజులు గడిచే లోపే ఆ వెలుగు మీ బ్రతుకులో వెలుగుతుంది ఖచ్చితంగా. ఏ పేరు వద్దు, ఏ దేవుని ఊహించుకోవద్దు, ఏ చర్చి, గుడి, మసీదు ఏమీ వద్దు, ఏ పూజా వ్రతం, ఏ బలి నైవేద్యం వద్దు. 30 రోజులు తపస్సు చేసినట్టుగా దేవుడా మీరెవరు, మాకు అర్థమవ్వండి దేవా, నిజమైన దేవుడా మీరెవరు అర్థమవ్వండి అని అడగండి. 30 రోజులు అయిపోయే లోపే ఏదో ఒక రూపంలో మీ బ్రతుకులోకి వస్తాడు ఆయన. మీకు అర్థమై తీరుతాడు. ఎందుకంటే నిజముగా యథార్థంగా మొరపెడితే ఆయన సమీపం, ఆయన వచ్చి తీరుతాడు. యథార్థంగా నేను చెప్పినట్టుగా తూచా తప్పకుండా 30 రోజులు చేసి చూడండి. ప్రతి రోజు అడగండి, దేవుడా మీరెవరు. ఇప్పుడు చెప్పండి, నేను మతం మారమని చెప్పానా? పోనీ యేసు ప్రభునే నమ్ము అని చెప్తున్నానా? మీరు చెప్పండి, ఏమైనా సాంప్రదాయాలు మార్చానా? నేను చెప్పేది ఏమిటి? ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోండి దయచేసి. మనం చనిపోకముందు ఆయన ఎవరో తెలుసుకోవాలి. మతాన్ని అడ్డు పెట్టుకుని గొడవలు పడకండి, దేవుళ్ళ పేరట వివాదాలు తెచ్చుకోకండి.